ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి పోవాలి అంటే ఫస్ట్ నేను లాస్ట్ ఇయర్ ఈ మీటింగ్ పెట్టినప్పుడే మీకు చెప్పాను, మీ అసోసియేషన్ని ఒక రిజిస్ట్రేషన్ చేయించండి. ఆ తర్వాత మీరు ఒక సనత్ నగర్ డివిజన్ నుంచి కాకుండా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచే మీరు అందరూ కలిసి ముందుకు రావాలి అని చెప్పి నేను ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ రోజే నేను చెప్పాను, కానీ ఇప్పటి వరకు మళ్ళీ అవి ఏమీ లేవు. ఒకసారి మాత్రం కృష్ణ గారు నా దగ్గరికి వచ్చారు, మళ్ళీ అది దేని గురించో మాట్లాడితేనే సరే మీరు రండి అవన్నీ నేను చూపిద్దామని కూడా చెప్పాను. కానీ మీకు నేను చెప్పేది ఏంటంటే, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. ఇప్పుడు దీంట్లో ఈ స్టిచ్చింగ్ దాంట్లో కూడా మీకు చాలా పోటీ పెరిగిపోయింది, కాంపిటీషన్ ఎక్కువైంది, కాదన్ను. కానీ మీరు చేసేటువంటి పనిని మీరు నలుగురు కలుపుకొని పోకుంటూ మీరు ఒక సనత్ నగర్ డివిజన్ నుంచి కాకుండా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ వైజ్గా మీరు అసోసియేషన్ తరపు నుంచి ఒక లెటర్ తీసుకొస్తే దాన్ని మంత్రి గారి దగ్గర పెట్టేసి, నేను ఈ విషయం లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, కాన్స్టిట్యున్సీ మొత్తం నుంచి మీ టైలర్స్ అసోసియేషన్ని ఒకటి ఫామ్ చేసుకొని దాని నుంచి ఒక లెటర్ తీసుకొస్తే నేను మినిస్టర్ గారి దగ్గర కూర్చోబెట్టి అవన్నీ మీకు చేపిస్తానని కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే మీకు కావాల్సినటువంటి అలవెన్స్లు అంటే మీకు ఈఎస్ఐ గురించి కానీ లేదంటే ఇంకా వేరే మీ ఫండ్స్ గురించి కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే టోటల్ స్టేట్ వైజ్గా ఈ అసోసియేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు సీఎం గారి దగ్గర దాకా మనం ఆ లెటర్ని తీసుకుపోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు స్టేట్ వైజ్గా తీసుకుని మీరు ఆ స్టేట్ లెవెల్లో తీసుకొస్తే దాన్ని కొంతవరకు మనం ముందుకు తీసుకుపోవడానికి సాధ్యమవుతుంది. అది అంతా కూడా మీరు చేసుకునే దాన్ని బట్టి తెలుస్తుంది. మీ అందరూ ఒక్కరయ్యి మీ అందరూ ఒక స్టేట్ వైజ్గా, ఇప్పుడు యాదవ్ సంఘం ఉంది, ఎక్కడ చూడండి యాదవులందరూ కలిసి కలిసికట్టుగా ఉండే వాళ్ళు చేసుకునేటువంటి పనుల వల్ల దానికి ఒక ప్రత్యేకత, ఒక ప్రాముఖ్యత ఏర్పడ్డది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక సనత్ నగర్ డివిజన్ గురించి ఆలోచించకండి, సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆలోచించండి. కాన్స్టిట్యున్సీ వైజ్గా చేసుకుంటే మంత్రి గారిని ఒప్పించడం చాలా తేలిక అవుతుంది. కాబట్టి ఇలాంటివన్నిటి కూడా మీరు కొద్దిగా ఆలోచించండి. మీకు ఇంకా ఏదైనా మీకు లీగల్ అడ్వైజర్ ఎవరైనా ఉండి వాళ్ళతో మీకు మాట్లాడిపించమన్నా కూడా నేను ఆయన ద్వారా మీకు ఇవన్నీ కూడా ఎలా చేయాలి అన్న ప్రాసెస్ కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి మనం వాళ్ళ దగ్గర మినిస్టర్ గారి దగ్గర గట్టిగా మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీరు పెన్షన్స్ అన్నారు, పెన్షన్స్లో 3 రకాల పెన్షన్స్ ఉన్నాయి. విడో పెన్షన్ ఉంది, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది, సింగిల్ ఉమెన్ పెన్షన్ ఉంది. ఈ 3 కూడా మీరు ఎవరైతే దానికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు మాకు ఇప్పించట్లేదు, మాకు ఇవ్వట్లేదు అని మీరు ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎవరున్నా కూడా ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కానివ్వండి, లేదంటే కరెంట్ బిల్ కానివ్వండి, ఇలాంటి డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని నా దగ్గరికి వస్తే మా దగ్గర నుంచి నేను ఫార్వర్డ్ చేస్తాను, అవన్నీ కూడా మీకు ఇప్పిస్తాను. కాకపోతే ఏంటంటే మీరు ఎంతప్పటికీ ఇచ్చిన దగ్గర నుంచి మేము ఇచ్చి 10 రోజులైంది, ఇచ్చి 12 రోజులైంది, ఇచ్చి నెల అయిందని ఇంకా మాకు రాదు అని మాత్రం మీరు అనుకోవద్దు. కాకపోతే ప్రాసెస్ జరగడానికి గవర్నమెంట్ ఆఫీసులలో ఎలా ఉంటుందంటే, ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ దగ్గరికి వెళ్ళాలంటేనే మీకు రోజులు పడతాయి. కాబట్టి మీరు ఇచ్చిన దగ్గర నుంచి మాకు రాలేదని నిరాశ పడకుండా మీరు ఎప్పటికప్పుడు ఒకవేళ మీకు రాకపోతే, మనం అప్లై చేసిన తర్వాత కూడా మీకు రాకపోతే మీరు వాటిని మళ్ళీ మమ్మల్ని ఒకసారి గుర్తు చేసి మమ్మల్ని అడిగి మా ద్వారా మీరు ఫాలోఅప్లో ఉంటే అవన్నీ కూడా మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మీరు లోన్స్ అన్నారు, ఎస్సీ లోన్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ లోన్స్ ఉన్నాయి, బీసీ లోన్స్ ఉన్నాయి, ఓసీ లోన్స్ ఉన్నాయి. అన్నీ కూడా మీకు చెప్పడానికి సరైన వ్యక్తి లేక వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మీరు మాకు అవి లేవు ఇవి లేవు అంటున్నారు. కానీ మనం తీసుకోదలుచుకుంటే అన్నిట్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ లోన్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవడానికి మీకు సరి అయిన గైడెన్స్ లేక మీకు ఇవన్నీ కూడా వెనకబడిపోతున్నారు. మీకు ఏ విషయంలోనైనా కూడా గవర్నమెంట్ నుంచి పూర్తి సపోర్ట్ ఉంది, కాకపోతే దాని ప్రొసీజర్ తెలుసుకొని ముందుకు పోలేకపోవడం వల్ల అవన్నీ కూడా మీకు అందట్లేదు. మీరు ఎప్పుడో ఒక టైలర్స్ డే రోజు ఇలా మీటింగ్ పెట్టుకొని 4 మాటలు మాట్లాడి అందరూ కూర్చొని భోజనాలు చేసుకొని వెళ్ళిపోవడం కాదు. మీరు పెట్టుకోండి, నెలకొక మీటింగ్ పెట్టుకోండి. మీకు అవసరాలు ఏంటి, మనం ఏం చేస్తే ఎలా అవుతుంది, మనం ఎలా ముందుకు పోవాలి, దీన్ని మనం ఒక గుర్తింపు మాకు గుర్తింపు లేదు అంటున్నారు. గుర్తింపు కావాలి అంటే ఏం చేయాలి? మన ఇంట్లో మనం దీన్ని కూర్చుంటే గుర్తింపు రాదు. మనం ఏదో ఒక పోరాటాన్ని లేవదీయాలి, ఒక విప్లవాన్ని లేవదీయాలి, అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది.
అలాంటి విషయాలలో మీరు ముందుకు రావాలి అని అంటే ముందు మీరు ఒక యూనిటీగా ఉండండి, అందరూ కలిసి ముందుకు రండి, దాంట్లో లోటుపాట్లు తెలుసుకోండి. ఆ తర్వాత ఒక స్టెప్ ముందుకేస్తే అది మన దగ్గరికి రాకుండా ఎలా ఉంటుందో మీరే గమనిస్తారు. అది మనం చేసే ప్రయత్న లోపమే. మనం గట్టిగా ప్రయత్నం చేస్తే కాందంటూ ఏదీ లేదు. మీకు ఫుల్ గైడెన్స్ కావాలన్నా, మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను. కానీ ప్రతిదానికి మేము అది పట్టుకొని ఫైల్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ అయితే నేను తిరగలేను కదా. కాబట్టి మీకు కావాల్సిన గైడెన్స్ నేను ఇస్తాను, ఫాలోఅప్ మీరు చేసుకోవాలి. ఇలాంటి విషయాలు ఇంకా కూడా మీరు చెప్తున్నారు. ఈఎస్ఐ అవి అంటే ఈఎస్ఐ కార్డు రావాలి అంటే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి ముందు. అది చేసుకున్న తర్వాతనే మీరు నెల నెల కొంత కట్టుకోవాల్సి ఉంటుంది. దాని నుంచే మళ్ళీ మనకు మన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి అవే మనకు ఫ్రీ ట్రీట్మెంట్కి పనికి వస్తాయి. ఈఎస్ఐ కార్డు అన్నది మీకు చాలామందికి తెలుసు. కంపెనీల వాళ్ళు కూడా ఈఎస్ఐ కార్డులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వాళ్ళు వాళ్ళ జీతంలో కొంచెం కట్ చేసుకొని వాళ్ళు ఇస్తారు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ముందు అసలు ఎలా వస్తాయి, ప్రొసీజర్ ఏంటి అన్నది ముందు మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మీకు కావాల్సినవన్నీ ఏం కావాలి అన్నది కృష్ణ గారు చెప్పారు. అది ఒక లిస్ట్ అవుట్ చేసుకొని మన దగ్గరికి రండి. నేను లీగల్ అడ్వైజర్ ద్వారా మీకు అవి ఎలా చేస్తే ఎలా వస్తుంది ఏంటి అన్నది మనం దాన్ని ఫాలోఅప్ చేసుకొని ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి మీకు రావాల్సినటువంటివన్నీ కూడా హక్కులన్నీ కూడా మీరు పొందొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కాంపిటీషన్లో డ్రెస్సులో అన్నీ అంటే మాకు పని లేదు అని అంటున్నారు. మన దగ్గర ఒకరి దగ్గర పని లేదు కాదు. ఎక్కడైనా అది కుడితేనే మనం వేసుకుంటాం, ఎవరో ఒకరు కుడితేనే మనం వేసుకుంటాం. అలాంటప్పుడు మన దగ్గర పని తగ్గింది అంటే ఎందుకు తగ్గింది ముందు గమనించండి. ప్రతి ఒక్కరు కూడా మనం చేసే వస్తువుని ప్రజలకు అందుబాటులో ఉండేట్లాగా మనం ప్లాన్ చేసుకుంటే వాళ్ళు మనల్ని కాదని దూరం పోరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలి, ఒక వర్క్ వేయించుకొని బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఒక టైలర్ దగ్గరికి పోతే నాకు 4,000 చెప్తారు, ఒక టైలర్ దగ్గరికి పోతే ఆయన 2,000 చెప్తారు. దాంట్లో క్వాలిటీలు తేడా ఉంటే ఉండొచ్చు, నేను కాదనను. కానీ పబ్లిక్కి మనం ఇవ్వాల్సింది రీజనబుల్ రేట్స్లో చెప్పిన టైంకి ఇచ్చి వాళ్లకు కావాల్సిన విధంగా మనం అందించినప్పుడు ఆ కస్టమర్ మనల్ని వదిలేసి పక్కకు పోడు. ఇచ్చిన తర్వాత నెలలు మనం వాళ్ళ చుట్టూ తిరగాలంటే ఎవరికైనా బేజారు వస్తుంది. ఇవాళ రేపు ఎవరు ఫ్రీగా ఉంటున్నారు చెప్పండి? నేను మిమ్మల్ని విమర్శిస్తున్నానని మీరు అనుకోకండి, మీకు ఇస్తే మీరు లేట్ చేస్తున్నారని అంటున్నానని మీరు అనుకోకండి. మన బిజినెస్ పెరగాలంటే దానికి కావాల్సినవి ఏంటివి, మనం ఎలా మార్చుకోవాలి, అది తెలుసుకోవాలని నేను చెప్తున్నాను అంతే. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక పని చేస్తున్నాను, నేను 24 గంటలు షాపుల చుట్టూ తిరిగి నేను తెచ్చుకోలేను. అది ఇప్పుడు ఏం చేస్తాము, నాకు ఇంటికి తెచ్చి ఇవ్వాలి ఎవరన్నా, ఎవరు తెచ్చిస్తారు? నాకు ఈజీ ఏంటి, ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను, వాళ్ళు తెచ్చి ఇచ్చిపోతారు. మరి వాళ్ళకు ఎలా పడుతుంది? వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ వాళ్ళ స్టిచ్చింగ్ ఛార్జెస్, వాళ్ళ ఫ్యాబ్రిక్ రేటు, ఇవన్నీ కలుపుకొని వాళ్ళు ఎలా ఇస్తున్నారు? మరి బయట వాళ్ళ రేటు కంటే కూడా అది రేటు తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు మరి మీ దగ్గర రేటు ఎక్కువ ఉన్న దగ్గర ఎందుకు వచ్చి కొంటారు వాళ్ళు, ఎందుకు కుట్టించుకుంటారు? ఇది కూడా మీరు కొంచెం ఆలోచించండి. మీరు ఒక అసోసియేషన్ పెట్టుకున్నప్పుడు ఏ వర్క్, ఏ క్వాలిటీ, ఎంత రేటు ఉండాలి, అదొక రేటు మీరు ఫిక్స్ చేసుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఒకటే రేటు ఉండాలి, ఒకటే క్వాలిటీ ఉన్నప్పుడు ఒకటే రేటు ఉండాలి. దాంట్లో కూడా మీకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళి నేను అల్వాల్లో ఒక లతా అనే అమ్మాయి దగ్గర నేను బ్లౌజులు వర్క్ చేయించుకుంటాను. నేను అక్కడి నుంచి కార్లో అక్కడికి పోవడానికి రావడానికి పెట్రోల్ ఛార్జెస్ ఎక్స్ట్రా, ఒకటికి 4 సార్లు తిరిగితే అది నాకు ఎక్స్ట్రానే, మళ్ళీ ఆమె వేసే రేటు కూడా ఎక్కువనే. మరి ఇవన్నీ నేను ఎందుకు చూసుకుంటున్నాను? అక్కడ వర్క్ బాగుంటుంది కాబట్టి నేను వద్దనుకున్నా కూడా మళ్ళీ నేను ఆమె దగ్గరికి పోవాలని నాకు అనిపించింది కాబట్టి. అందుకని ఎప్పుడైనా కూడా క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు మీరు రేటు పెట్టినా కూడా ఆటోమేటిక్గా తీసుకుంటారు. ఆమె 4,000 చెప్పింది, నేను 2,000కే ఇస్తాను, ఇంకొక ఆమె కుట్టించింది అనుకోండి, అందులోనే మీకు తేడాలు వస్తాయి. కాబట్టి ఇలాంటివి రాకుండా మీరు అందరు కలిసికట్టుగా ఒకటే రేట్లో
ఒకటే ఫ్యాబ్రిక్ వాడతారు, ఒకటే వర్క్ వేస్తారు, ఒకరే థ్రెడ్ యూజ్ చేస్తారు. అలాంటప్పుడు మీకు రేట్లలో ఎందుకు తేడా ఉంటుంది? ఇది మీరు ఒక్కసారి గమనించండి. మీ పెద్దవాళ్ళందరూ కూర్చోండి, మాట్లాడండి, ఒక రేట్ ఫిక్స్ చేసుకోండి. అందరి దగ్గర ఒకేలాగా ఉన్నప్పుడు అందరికీ కూడా ఈక్వల్గా వస్తారు. ఇంకా ఈ విషయంలో నేను అంటే వివరంగా చెప్పాల్సినంత అవసరం లేదనుకోండి. ఇందులో చాలా మేధావులు కూడా ఉన్నారు. స్టేజ్ పైన ఉన్న వాళ్ళంతా మేధావులే. వాళ్ళందరి సంగతి కూడా నాకు బాగా తెలుసు. సమీవుల్లా కానివ్వండి, లేదంటే మన కృష్ణ గారు కానివ్వండి, రవీందర్ రెడ్డి గారు కానివ్వండి, అందరికీ తెలుసు. అయినా కూడా ఇది ఈ కాంపిటీషన్లో ఆమె కంటే నేను, నాకంటే ఆయన అన్నట్టుగా పోటీలు పడి చేసుకునేది కాదు. మనము ఒక దాంట్లో స్థిరపడిపోవాలి, ఒక దాంట్లో కరెక్ట్గా ఉండాలి, మనం ఒక గుర్తింపు రావాలి అని అంటే ముందు ఆ అసోసియేషన్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. ఆ తర్వాత కావాల్సినవన్నీ కూడా మీకు వాటంతటావే మీ దగ్గరకు వస్తాయి. ఇవి ఎవరికైనా మీకు బాధ అనిపిస్తే మాత్రం ఒక్కసారి తిరిగి ఆలోచించండి. నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే ఆమె ఎందుకు ఇలా అన్నది అనేది మాత్రం మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పే దాంట్లో మాత్రం మీరు ఇది కూడా పాయింటే అన్న ఆలోచనకు వస్తే మాత్రం ఆటోమేటిక్గా మీరు మారుతారు. కేంద్ర ప్రభుత్వము కొత్త పథకాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది అసంఘటిత రంగాలకు. ప్రపంచంలో అందరు చేస్తున్న ఉద్యోగాలను 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి సంఘటిత రంగము, ఇంకొకటి అసంఘటిత రంగము. సంఘటిత రంగం అంటే అవన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి, ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి, వాటికి కొన్ని చట్టాలు ఉంటాయి. చట్ట ప్రకారం వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళకి ఉండే బెనిఫిట్స్ ఉంటాయి. సో అసంఘటిత రంగాలంటే కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పొట్టుపోసుకునే వాళ్ళు, డైలీ వేజెస్ చేసుకునే వాళ్ళు, మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎలాంటి చట్ట పరిధిలో లేనివి, చట్ట నియంత్రణ లేనివి, చట్టాలు లేనివి, ఒక పర్టికులర్గా ఒక ప్లేస్ అంటూ ఉండనివి, ఉద్యోగాలు చేయడానికి ఒక ఆఫీస్ కానీ కంపెనీస్ కానీ అలా ప్లేసెస్ ఏవీ లేకుండా సొంతంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా అసంఘటిత రంగాలు అని అంటారు. సో వీళ్ళందరి కోసం కూడా ప్రభుత్వము ఆలోచించి కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేసింది. సో ఈ రెగ్యులర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సంఘటిత రంగాలలో అంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ కంపెనీస్లో కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళు చేస్తున్న కంపెనీస్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి, పిఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్లు, అలాంటి రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. అసంఘటిత రంగాల్లో చేస్తున్న వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఉండవు, ఏమున్నా మనం సొంతంగానే మనమే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళందరి కోసం కూడా ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్టార్ట్ చేసిందో స్కీమ్, దాన్ని ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్ అనేసి అంటారు. సో ఇందులో ఇది ఓన్లీ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అంటే అసంఘటిత రంగాల్లో ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్. 15,000 కంటే జీతం తక్కువ ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ పరిధిలో నియంత్రణ లేని చట్టాలు లేని వాళ్ళకి ఈ స్కీమ్ అన్నమాట. సో ఇదేంటంటే మనము ఉద్యోగాలు చేస్తున్నన్ని రోజులు మనకి ఇబ్బంది ఉండదండి, ఏదో ఒకటి మనం సంపాదించుకుంటే అండి. సో వాళ్ళు మంత్లీ 55 రూపీస్ కట్టుకోవాలి, దానికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ సేమ్ 55 రూపీస్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఈ రెండు కూడా మీ అకౌంట్లో జమ అవుతాయి. మీకు ఎప్పుడైతే ఎలిజిబిలిటీ వస్తుందో అప్పుడు మీకు నెలకి మినిమం 3,000 పెన్షన్ ఇస్తారు మీకు 60 ఇయర్స్ వచ్చాక. సో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. మీరందరు దీనికోసం మీరు పరిగెత్తాల్సిన అవసరం ఏం లేదు. మీ సేవా సెంటర్స్లో మీకు ఎక్కడైనా సరే మీరు వెళ్ళి మీ ఆధార్ నంబర్, మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఫస్ట్ మంత్ ఒకటి ఇన్ క్యాష్ కట్టాలి, సెకండ్ మంత్ నుంచి ఆటోమేటిక్గా మీ బ్యాంక్ నుంచి మీరు 55 రూపీస్ అంటే పెద్ద మొత్తం కాదు కదా. సో మనం ఏమీ చేయలేని రోజుల్లో మనకి ఏదో ఒక బెనిఫిట్ వస్తుంది, పెన్షన్, మనం ఒక రికగ్నైజ్డ్ సెక్టర్ కిందకి వెళ్తున్నాము అని అంటే ఇది మీ అందరికీ పెద్ద ఇబ్బందికరమైన విషయం. ఈ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి విత్ ఇంట్రెస్ట్, మీకు మా పెన్షన్ కూడా వస్తుంది తర్వాత. సో మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మీకు కొన్ని పాంప్లెట్స్ ఇస్తాను.